హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఉస్తా కిచెన్. ఈరోజు వీడియోలో వంకాయ టమోటా ఫ్రై చేసుకుందాము. ఈ వంకాయ టమోటా ఫ్రై అనేది చపాతీలోకి కానీ వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుంది. వేరే కర్రీ కూడా ఏం అవసరం లేదండి, జస్ట్ ఈ ఫ్రైతోనే తినేస్తాము. మనకు చూడడానికి కూడా కలర్ఫుల్గా ఎంత బాగుందో కదా, ముద్ద కూరలాగా వచ్చింది కదా. వంకాయ అనేది మరీ మెత్తబడకుండా ముక్క అనేది అలానే ఉంటుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి తప్పకుండా ట్రై చేయండి. ఎక్కువ స్పైసీనెస్ లేకుండా అండ్ మసాలాలు అనేది ఎక్కువ యూజ్ చేయకుండా ఇలా సింపుల్గా చేసుకున్నారంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఇష్టంగా తింటారు. నెక్స్ట్ లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఫస్ట్ ఇక్కడ వంకాయలు తీసుకున్నాను. నేను ఇక్కడ వైట్ కలర్ వంకాయలను తీసుకున్నాను. మీకు అవైలబుల్లో ఉన్న వాటిని తీసుకోండి. నెక్స్ట్ 2 టమోటాలు చిన్న సైజులో ఉన్నటువంటి 3 ఆనియన్స్ తీసుకోవాలి. వీటిని చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలి. వంకాయలు మాత్రం సాల్ట్ వేసిన వాటర్లో వేసుకొని పెట్టుకోవాలి, లేదంటే మీకు వంకాయ ముక్కలు అనేది బ్లాక్ కలర్ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇలా కట్ చేసుకున్న తర్వాత కడాయిలో 2 to 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం ఎక్కువనే పడుతుంది, ఫ్రై కదా. సో ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ వేడైన తర్వాత తాలింపు దినుసులు అండ్ ఆనియన్స్, కరివేపాకు, ఎండుమిర్చి వేసుకొని తాలింపు మొత్తం లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ మాడాల్సిన అవసరం లేదు, జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అవుతే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పూర్తిగా పచ్చి స్మెల్ అంతా పోయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి టమోటాలు అండ్ వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము. టమోటాలతో పాటు వంకాయలు వేయడం వల్ల టమోటాల్లో ఉన్న తడికి వంకాయలు కూడా త్వరగా మగ్గిపోతాయి. సో ఇలా 2 కలిపి వేసామంటే ఈవెన్గా మనకు టమోటాలు వంకాయలు 2 తొందరగా మగ్గిపోవడానికి ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అందువల్ల 2 ఒకటేసారి వేసేసి బాగా మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని మళ్ళీ సైడ్ నుంచి కలుపుకుంటూ ఉండాలన్నమాట. ఇలా కలపడం వల్ల మనకు అడుగంటకుండా ఉంటుంది. ముక్క విరగకుండా సైడ్ నుంచి జాగ్రత్తగా ఇలా కలుపుకుంటే మనకు వంకాయ ముక్క అనేది విరగకుండా ఉంటుంది. ఇలానే ఒక 10 to 15 మినిట్స్ మగ్గించుకున్నామంటే ఒక 50% వరకు ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ 1/2 టేబుల్ స్పూను ధనియాల పౌడరు, 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకుందాము. మసాలాలు అనేది చాలా తక్కువగా వేసుకోవాలి. ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీకు మాడుతున్నట్లు అనిపిస్తే జస్ట్ ఇట్లా చేత స్ప్రింకిల్ చేసుకోండి. వాటర్ గ్లాస్తో యాడ్ చేసామంటే టేస్ట్ అనేది మారిపోతుంది. సో ఇలా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తే ఇది కూడా మాడదండి. నేను ఇక్కడ ప్యాన్ అనేది నాన్ స్టిక్ది కాదు కాబట్టి కొంచెం మాడుతుందన్నమాట. ఇంకొక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇలా కలుపుకుంటూనే మగ్గించుకోవాలి. తర్వాత సాల్ట్ ఒకసారి అడ్జస్ట్ చేసుకుందాము, సాల్ట్ సరిపోయిందా లేదని. నాకు ఇక్కడ సరిపోలేదు, అందువల్ల ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఫస్ట్లో మనం 1 స్పూనే వేసాం కాబట్టి. సో ఇలా సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లి పొడి వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. పల్లి పొడి వేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పల్లీలను డ్రై రోస్ట్ చేసుకొని మిక్సీ పట్టుకొని పౌడర్ అనేది స్టోర్ చేసి పెట్టుకున్నాము అంటే మార్నింగ్ టైము హడావిడి అనేది లేకుండా సింపుల్గా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకోవచ్చు పల్లి పొడి అనేది. అదేవిధంగా కొబ్బరి పొడి కూడా. సో ఇలా అంత బాగా మిక్స్ చేసుకొని ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకున్నామంటే వంకాయ టమోటా ఫ్రై అనేది రెడీ అయిపోతుంది. చాలా సింపుల్ కదా, చాలా బాగుంటుంది. ఈవెన్ చిన్నపిల్లలు కూడా తినగలిగే విధంగా ఉంటుంది. మనం వేసిన ధనియాల పౌడరు అండ్ గరం మసాలా కూడా చాలా తక్కువ వేసాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందనేది కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఉస్తా కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ మీద నొక్కండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.